ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా ఒక సాధారణ పౌరులు ఒక బ్యాంకు ముందు లేదా ఒక షాపు ముందు బండి పెట్టి లోపలికి పోయి పని చేసుకొని వచ్చే లోపు ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీస్తారు. అంతే. ఇంకా దాని మీద తప్పొప్పులు ప్రశ్నించే అవకాశం లేదు, విచారణకు అవకాశం లేదు, ఫైన్ చెల్లించాల్సిందే. అయితే సాయంత్రం కుకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి బాలనగర్ వరకు రోడ్డు మీద చూస్తే అసలు మనిషి నడవడానికి వీలు లేకుండా, ఒక వాహనం కదలడానికి వీలు లేకుండా రోడ్డు నిండా ప్రైవేటు బస్సులు ఒకదాని వెనక ఒకటి ఒకదాని పక్కన ఒకటి నిలబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సాధారణ ప్రయాణం సాధ్యం కాదు. మరి అక్కడ ఎందుకు ఫోటోలు తీయరు వీళ్ళు? వాళ్ళ మీద ఫైన్లు ఎందుకు వేయరు? వేస్తే రోజు ఫైన్లు వేస్తున్నప్పటికీ బస్సులు రోడ్డు మీద అట్లానే ఆపుతున్నారా? రోజు ఫైన్లు వేసిన బస్సులు అట్లానే రోడ్డు మీద ఆపితే మరి ఏం చర్య తీసుకుంటున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక బ్యాంకు ముందు బ్యాంకులో డబ్బులు వేయడానికి లేదా డబ్బులు డ్రా చేయడానికి ఒక వ్యక్తి పోతారు. మరి వాహనం ఎక్కడ పెట్టాలి? కారు లేదా బైకు ఎక్కడ పెట్టాలి? దీనికి సమాధానం లేదు. హైదరాబాద్ నగరం ఏమి ప్లాండ్ నగరం కాదు. కాబట్టి బ్యాంకుల ముందు, ఆఫీసుల ముందు, షాపుల ముందు వెహికల్స్ పార్కింగ్ కోసం తగిన స్థలం లేదు. ఇది అందరికీ తెలుసు. కాబట్టి బైకులు అక్కడ పెడితే, కార్లు అక్కడ పెడితే ఫోటోలు తీసి చలాన్లు వసూలు చేయడం అనేది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవడం కోసం ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారా? జనం డబ్బులు గత్తించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారా? నువ్వు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించు. బ్యాంకుకు జనం పోక తప్పదు, షాపుకు సరుకుల కోసం పోక తప్పదు. మరి బండి ఎక్కడ పెట్టాలి అనే దానికి సమాధానం చెప్పకుండా, తగిన ప్రొవిజన్ లేకుండా, ఆడ వెహికల్ ఉంది కాబట్టి నేను ఫోన్ కొడతాను, నువ్వు చాలాను కట్టాల్సిందే అంటే ఏ విధంగా ఇది న్యాయం అవుతుంది? పైగా దానికి విచారణకు అవకాశం లేదు, ప్రశ్నించడానికి అవకాశం లేదు, ఫైన్ కట్టాల్సిందే. ఏకపక్షం. ఓకే, మరి సాధారణ పౌరుల మీద నువ్వు ఇంత ఏకపక్షంగా నువ్వు ఫైన్లు వసూలు చేస్తున్నావు, చలాన్లు వసూలు చేస్తున్నావు. మరి పెద్ద పెద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. ఆ బస్సులు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కావడానికి అవకాశం ఇస్తున్నాయి. మరి వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఈ మధ్య ఇట్లానే ఒక పౌరుడు బ్యాంకు దగ్గర బైక్ పెట్టి లోపలికి పోయేలోపు ఫోటో తీసినట్టున్నారు. అది ఆ వ్యక్తికి తెలియదు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసు పట్టుకొని నీ బైక్ పేరు మీద ఇంత ఫైన్ ఉంది, నువ్వు కట్టాలి అని చెప్పి అన్నారు. ఎప్పుడు వచ్చింది ఆ ఫైన్ అని అంటే తీసి చూపించాడు. మరి నేను బ్యాంకుకు పోక తప్పదు, బ్యాంకు ముందు బైక్ పెట్టక తప్పదు. మరి మీరు ఫోటో కొట్టి ఫైన్ కట్టమనంటే నేను బైక్ ఎక్కడ పెట్టాలి అంటే ఆ పోలీస్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఆ పౌరుడు ఇంకొక ప్రశ్న వేశాడు. మరి చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఇట్లా ప్రైవేట్ బస్సులు అడ్డంగా పెడుతున్నారు. సాయంత్రం నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఇక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మరి వాళ్ళ ఫోటోలు తీస్తున్నారా అంటే అసలు అలాంటి అవకాశమే లేదు. రోడ్డు మీద అలాంటి ప్రైవేటు బస్సులు ఆగే అవకాశం లేదు అని ఆ పోలీసు సమాధానం. నిజమా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలియదా? మియాపూర్ దగ్గర నుంచి బాలానగర్ వరకు ఆ రోడ్డు మీద ఎన్ని వందల ప్రైవేటు బస్సులు ఉంటాయో, ట్రాఫిక్ ఎట్లా జామ్ అవుతుందో. గంటలో పోవాల్సినటువంటి ప్రయాణం ఒక బైక్ మీద పోయే వ్యక్తికి, ఒక కారు మీద పోయే వ్యక్తికి 2 గంటలు అవుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. పోలీసులకు మాత్రం తెలియదు. ప్రజలందరికీ తెలిసిన విషయం పోలీసులకు ఎందుకు తెలియదు? తెలియక కాదు. వాళ్ళ దగ్గర నెలవారీనా, వారం వారమా, ఎవరికి అందాల్సిన ఆమ్యామ్యాలు వాళ్ళకు అందుతున్నాయేమో. ఇలాంటి లంచాలకు మరిగి పెద్ద పెద్ద ప్రైవేట్ ఆపరేటర్స్నేమో వదిలేస్తారు. సాధారణ పౌరులకు మాత్రం ఫోటో కొడతారు, ఫైన్ చెల్లించమని అంటారు, చలాన్ కట్టమని అంటారు. ఇది ప్రజల్ని వేధించడమా? ప్రజలకు సౌకర్యం కల్పించడమా? ట్రాఫిక్ పోలీస్ చేయవలసిన పని ఇదేనా? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.